హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వేస్ బను. ఈరోజు మనం మ్యాంగో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మా అమ్మ చేసే వంట. నాకు చాలా ఇష్టమైన పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 2 పచ్చి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత చిన్నగా దీన్ని స్కిన్ కూడా లైట్గా రిమూవ్ చేయండి. స్కిన్ పూర్తిగా రిమూవ్ చేయొద్దండి. ఇలా లైట్గా స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకుందాం రెండిటికి. మామిడికాయల సీజన్ కదండి ఇప్పుడు. సో మామిడికాయలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి. ప్లస్ స్కిన్ హెల్త్ కూడా మామిడికాయ మంచిది. సో ఇలా మధ్యలో టెంక ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు వేస్తే మామిడికాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో డ్రై రోస్ట్ చేసుకుందాం, ఇలా ఆయిల్ వేయకుండా. సో ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. మెంతులు వేగిన తర్వాత స్మెల్ వస్తామండి, అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోటి పచ్చడికి ఏం కావాలో చూద్దాం. సో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, మనం వేయించి పెట్టుకున్న మెంతులు, కొంచెం వెల్లుల్లి. ఇప్పుడు ముందుగా కడుక్కున్న రోట్లో వేయించుకున్న మెంతులు వేసుకొని బాగా నూరుకుందాం. మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు ఇలా నూరుకుందాం. మీ దగ్గర రోల్ లేకపోతే డైరెక్ట్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. రోట్లో చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా నూరుకున్న తర్వాత ఇందులో ఇది మంచి పేస్ట్ అయిపోయింది. మరీ మెత్త పేస్ట్ అవసరం లేదు. కొంచెం ఫైన్ పేస్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఉప్పు, కారం, నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని ఒక్కసారి నూరుకోండి ఇలా. తర్వాత మామిడికాయ ముక్కలు, నాది చిన్న రోలు కాబట్టి నేను కొంచెం వేసుకొని నూరుకుంటున్నానండి. మీకు పెద్ద రోలు ఉంటే డైరెక్ట్గా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా చిన్నగా నూరుకుంటున్నానండి. తర్వాత మిగిలిన కొంచెం వేసుకొని లాస్ట్లో కొన్ని ముక్కలు జస్ట్ అలా కలుపుకుంటే బాగుంటుందండి. అన్నీ పేస్ట్ చేసుకోవద్దు. పేస్ట్ కూడా బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోకుండా జస్ట్ కొంచెం ముక్కలు నలిగేంత వరకు నూరుకోండి. సో ఇలా అంతా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని, నేను శనగ నూనె వాడుతున్నానండి. నూనె ఎక్కువ పడుతుంది యాక్చువల్గా, కానీ నేను తక్కువ వేసుకుంటున్నాను. కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని, వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా మనం నూరు పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వెంటనే. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి, ముక్క మెత్తపడిపోతుంది. సో మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో ఈ పచ్చడి 3 రోజుల వరకు బయట నిలువ ఉంటుందండి. ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే బయట పెట్టుకోండి, 3 డేస్ వరకు ఉంటుంది. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. కొంచెం ఉట్టిపప్పు వేసుకొని దానిలో కలుపుకున్నా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.